క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలండి. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్న ఆరాధనలో చూసినప్పుడు మీ ఫేసెస్ అన్ని కూడా చాలా డెఫినెట్గా అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నాను. కాబట్టి ఒక్కొక్క ఫేస్ ఎలాగుంది, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఇవన్నీ అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ నిలబడిన ప్రీచర్ ఎవరైనా సరే మనం అవన్నీ పరిశీలన చేస్తాం. కానీ ఆరాధన తర్వాత మీ ఫేసెస్ కొంచెం గ్లో కనపడతా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో హ్యాపీగా, సంతోషంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఉందాము. లోకాసు వార్త 2వ అధ్యాయం కింద ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయం మాట్లాడద్దు ప్లీజ్, సరేనా? రైట్, నిశ్శబ్దంగా చక్క దేవుని వాక్యం క్రమశిక్షణగా 2వ అధ్యాయం నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. అయితే ఆ దూత 10వ వచనం 11వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దానికంటే ముందు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ప్రశ్నకు జవాబు చెప్పాలి. మీరు ప్రశ్నకి ఏం చెప్పాలి? జవాబు. ప్రశ్న ఏంటనంటే, మనకు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు ఇచ్చారంటే, లేదా మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నాము అని అంటే కారణం ఉంటుంది. కారణం ఉంటుందా, ఉండదా? రైట్. కారణం లేకోకుండా ఏది కొనము, కారణం లేకుండా ఎవరు ఏది మనకు ఎవరు, అంతే కదా? మొబైల్ కొనుక్కున్నా, కారణం ఉండే కొనుక్కున్నానుగా. స్టాండ్ కొనుక్కున్నాం, కారణం ఉంది కదా. ప్రతిదానికి కారణం ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, దేవుడు మనకు రక్షణను ఇచ్చాడు. కారణం ఏంటి? ఎందుకు ఇచ్చాడు? కరెక్టే, పరలోక రాజ్యం ఇవ్వాలని. వెరీ గుడ్. ఇంకా రైట్, మంచి మాట. మనం నశించిపోకుండా ఉండాలని. మనం అంటే ఆయనకు ప్రేమ కాబట్టి మంచి మాట. ఇంకేదండి, సాక్షులుగా ఉండాలని. ఇంకా నీతిమంతులంగా ఉండాలని. ఇంకా మీరు చెప్పే ప్రతి ఆన్సర్ కరెక్టే. రైట్, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని. మీరు చెప్పిన ప్రతి ఆన్సర్ కూడా నిత్య జీవం పొందుకోవాలన్నా, నీతి కావాలన్నా, పరలోక రాజ్యం కావాలన్నా, ఇవన్నీ రక్షణ సంబంధితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో ప్రధాన కారణం ఒకటి ఉంది. దేవుడు మనకు రక్షణ అనుగ్రహించడానికి, దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇప్పుడు మనం చదివామే 2వ అధ్యాయం లూకాసు వార్త 10-11 వచనాలు. రక్షణ ఎవరి ద్వారా వస్తుందో, ఎవరి వలన మనకు దొరుకుతుందో అడ్రస్ చెప్పాడు ఇక్కడ. మీకు అర్థమైందన్నమాట. రక్షణ ఎవరి ద్వారా, ఎవరి వలన, అయితే ఎక్కడ నుండి మనకు వస్తుందో అడ్రస్ చెప్పాడు ఇక్కడ. అడ్రస్ ఏంటి అని అంటే,
ఆ రక్షణ ఇచ్చే వ్యక్తి, ఆ రక్షణ అనుగ్రహించే వ్యక్తి అడ్రస్ ఏంటనంటే దావీదు పట్టణంలో పుట్టాడు. 2025 సంవత్సరాల క్రితం దావీదు పట్టణంలో పుట్టాడు. అతడు రక్షకుడు. అతడెవరు? రక్షకుడు. రక్షకుడిగా జన్మించాడు. ఈ రక్షకుడు ఎవరికి రక్షణ కలుగు చేస్తాడు అంటే మనకే రక్షణ కలుగు చేస్తాడని కూడా అక్కడ మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసం? దావీదు పట్టణంలో పుట్టాడు. రక్షకుడు అతను. అతడు ఎందుకు పుట్టాడు? మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే మన కోసం ఆయన జన్మించాడు. ఆయన పేరు దావీదు పట్టణంలో మనందరి కోసం రక్షకుడిగా జన్మించిన వ్యక్తి పేరు క్రీస్తు. అదేనా? ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు అడ్రస్ చెప్పాడు అక్కడికి. రైట్. మనకు రక్షణ కలుగు చేసే వ్యక్తి దావీదు పట్టణంలో పుట్టాడు. అతడు రక్షకుడు. అతని పేరు క్రీస్తు. అతను జన్మించింది మన కోసమే. ఆయన జన్మించాడు. అడ్రస్ బాగుంది. ఈ అడ్రస్ని మనం కన్సల్ట్ చేస్తే మనకు కావలసిన రక్షణ మనకు దొరుకుతుంది. నాకు కారు కావాలి, సెకండ్స్లో కారు కావాలి. కన్సల్టేషన్ అన్న ఒకటి ఉంటుంది. అంటే ఏంటి? దాన్ని అమ్మే ప్రదేశం, సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే ప్రదేశం. ఆ కన్సల్టేషన్ దగ్గరికి వెళ్ళి నాకు కారు కావాలని అడిగితే అతను ఇస్తాడు కారుని. అడ్రస్ తెలియాలిగా. ఎక్కడ? ఏలూరు పాత బస్ స్టాండ్ పక్కన వీధి, బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి వీధి, అయితే పవర్పేట రోడ్డు. ఈ విధంగా కన్సల్టేషన్ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఏలూరులో ఉంది, ఎక్కడ ఉంది, పలానా చోట్ల ఉంది, పవర్పేట రోడ్లో ఉంది, అవునా కదా? అడ్రస్ దగ్గరికి వెళ్తే మనకు కావలసిన వస్తువు మనకి దొరుకుతుంది. మనకు రక్షణ అవసరం. మనం నేర్చుకున్న ఎందుకు మనకు రక్షణ అవసరం అంటే మనం దేవుని ఉగ్రతలో ఉన్నాం, మనం పాపంలో ఉన్నాం. దేవుని ఉగ్రత మన మీద ఎందుకు ఉంది? మనం పాపంలో ఉన్నాం. మనం పాపం చేయడం వల్ల దేవుని ఉగ్రతకు గురయ్యాం. అపవాదిని అనుసరించడం వల్ల మనం దేవుని ఉగ్రతకు గురయ్యాం. కాబట్టి మనకు రక్షణ అనేటువంటిది అవసరం. అది దొరుకు స్థలము, అది ఎవరి దగ్గర నుంచి మనకు దక్కుతుంది, ఎవరు మనకి ఇవ్వగలరు అని అంటే దావీదు పట్టణంలో మన కోసమే, అంటే మనల్ని రక్షించడానికే పుట్టినటువంటి క్రీస్తు దగ్గర మనకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ దావీదు పట్టణములో పుట్టినటువంటి క్రీస్తు అనే రక్షకుడు, అతని వలన మనకు దొరికినటువంటి రక్షణ ఎందుకు? అది ప్రశ్న. ఎందుకు రక్షణ? రక్షణ అవసరం అనేది మనం తెలుసుకున్నాం. అయితే అది నీకు ఇవ్వడానికి పూర్తి కారణం ఏంటి? ఒక మనిషికి రక్షణ ఇవ్వడానికి పూర్తి కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణం ఏంటి? లేదా ప్రాముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి? మొదటి అధ్యాయం లోకా సువార్త 75వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 75వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. వారికి విమోచన కలుగు చేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని దేశించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతిలో నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు, విన్నారి మాటను, జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను
సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకు. ఇప్పుడు చెప్పండి, రక్షణ మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? విల్ గో త్రూ, మనం డీటెయిల్గా వెళ్దాం. ఈ వస్తువు నా దగ్గర ఉంటే అయిపోదు. ఆ వస్తువు నాకెందుకు? నేను వినియోగించుకోవాలి దాన్ని. పరలోక రాజ్యంలో దేవదూతలు కూడా ఉన్నారు. పరలోక రాజ్యంలో దేవదూతలు కూడా ఉన్నారు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవదూతలు ఖాళీగా తిని కూర్చోలా. అబ్సల్యూట్లీ ఖచ్చితమైన మాట అది. ఏం చేశారు వాళ్ళు? దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ఆయనను ఆరాధించారు. రక్షణ దేవుడు మనకి ఇవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయనను మనము ఆరాధన చేయడానికి. ఆయన్ని ఆరాధన చేయాలంటే నీకు రక్షణ అవసరం. ఆయనను ఆరాధన చేయాలంటే నీకు పరిశుద్ధత నీకు అవసరం. పరిశుద్ధత నీకు అవసరం, ఆయనకు కాదు. ఆయన పరిశుద్ధుడే. ఆయనను ఆరాధించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి. ప్రభువే చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై. కాబట్టి నీకు పరిశుద్ధత కావాలి. ఆయన ఆరాధించాలంటే నీకు నీతి అవసరం. నీకు నీతి, మనందరికీ నీతి అవసరం. దేవునిని ఆరాధించడం అంటే ఎలా పడితే అలాగ మనం ఆరాధన చేయలేము. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధన చేయడం, లేదా దేవునిని ఆరాధన చేయడం. దావీదు పట్టణంలో మన కొరకు జన్మించినటువంటి రక్షకుడు యేసుక్రీస్తు వలన మనకు లభించే రక్షణ దేనికి అనంటే, జీవాధిపతి అయినటువంటి దేవుడు, లేదా సర్వాధికారి అయినటువంటి దేవుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుణ్ణి, నిన్ను నన్ను కలుగజేసిన పుట్టించినటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడానికి. ఏం చేయడానికి? ఆరాధన చేయడానికి. కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఎలా ఉండాలి అనంటే, ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధులై ఉండాలి. ఆయనను ఆరాధించేవారు నీతిమంతులై ఉండాలి. ఆయన ఆరాధించేవారు నీతిమంతులై ఉండాలి. ఆయనను ఆరాధించడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది మన దగ్గర లేదు. నీతి లేదు, పరిశుద్ధత లేదు. నీతి లేదు, పరిశుద్ధత లేదు. అందుకే నీకు రక్షణ అవసరం అయ్యింది. అందుకే నీకు రక్షణ అవసరం. అందుకే దేవుడు నిన్ను రక్షించాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మీలో చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రక్షించబడితే నా అప్పులు తీరుతాయి, రక్షణ పొందితే నేను ఇల్లు కట్టుకుంటాను, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా వ్యవసాయం బాగా పంటలు పండుతాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా ఒంటిలో ఉన్న రోగాలు పోతాయి, నా తలనొప్పి పోద్ది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నాకు ఉద్యోగం వస్తుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నాకు ఉద్యోగం వస్తుంది. ఈ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా మందిలో ఉంటాయి. నేను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం అని నేను చెప్పట్ల భూమి మీద, అర్థమవుతుందండి? కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణకు ప్రధానమైనటువంటి కారణం ఆయనను ఆరాధన చేయడానికి. ఆయన ఆరాధన చేయడానికి ఆయన మీకు రక్షణను, మనకు రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి నమ్మొద్దు. దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం దేవుని నమ్మొద్దు. నేను ఉదయం సామెతల గ్రంథాన్ని చదివా రాత్రి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. ఎవరిని ప్రేమించేవారిని? దేవుణ్ణి దేనికోసం ప్రేమించాలి? ఆస్తి కోసం కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు తన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు కదా. నేను ప్రేమిస్తాను, నాకు ఆస్తి ఇస్తాడని ఆ ఒపీనియన్తో నువ్వు దేవుణ్ణి ప్రేమించావనుకో, ఏమవుతుంది? స్వార్థం. గాడ్ నెవర్ డూ దట్. దేవుడు అలా ఎప్పుడు కూడాను
సైడ్ మిత్రులు 8వ అధ్యాయంలో మాట ఉంటుంది, సామెతల గ్రంథం 8లో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, దేవుడు స్వస్థపరుస్తాడని ఆయన నమ్మకండి. ఆయన ఎలాగని చేయగలడు. ఆయన్ను నమ్మండి, ఆయనను నమ్మండి. ఎందుకు? ఆయన ఆరాధన చేయడానికి ఆయన మనకు రక్షణను ఇచ్చాడు మిత్రులారా. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. రోమపత్రిక 6వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయం. మొదటిగా ఆ మాట మనం చూసి, ఆయన ఆరాధించాలంటే మనకు కావలసిన క్వాలిఫికేషన్ పరిశుద్ధత, నీతి గనుక అది మనం చూసి, మనం పరిశుద్ధులం కావడం కోసం దేవుడు ఏం చేశాడు, మనం నీతిమంతులం కావడం కోసం దేవుడు ఏం చేశాడు అనేటువంటి దాన్ని మనం చూద్దాం మిత్రులారా. చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి, దేని నుంచి? పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. రైట్. అలా కారణం చెప్పాడు మిత్రులారా. ఆయనను ఇప్పుడు అక్కడ ప్రాసెస్ చెప్పాడు. మొదట పాపము నుంచి విమోచించబడిన తర్వాత దేవునికి దాసులయ్యే ఏం చేయాలి? మన నిద్రపోవద్దు, పాపము గారు నిద్రపోవద్దు, వినండి. మనం పాపము నుంచి విమోచించబడాలి. విమోచించబడిన తర్వాత దేవునికి దాసులం అవ్వాలి. దేవునికి దాసులమైన తర్వాత ఏమవుతుందంట? మనం దేవునికి దాసులమైతే మనకు పరిశుద్ధత కలుగుతుంది. మనకు పరిశుద్ధత కలిగితే మనకు నిత్య జీవం కలుగుతుంది. హెబ్రీ పత్రికలో చెప్తాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుణ్ణి ఆరాధించాలంటే నేను ఎలాగే ఆరాధన చేస్తా, నాకు ఎలాగే వచ్చు అనంటే కుదరదు. నాకు నచ్చినట్టు నేను చేస్తా, నీకు నచ్చినట్టు నువ్వు ఏదైనా చేసుకో, దానికి ఇబ్బంది ఏమి లేదు కాదు. కానీ దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయాలంటే నీకు నచ్చినట్టు చేయడానికి వీలు లేదు. దేవుడు చెప్పినట్టే చేయాలి. ఎందుకంటే ఆయనను ప్రేమించేవారు కానీ ఆయనను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూశారనుకోండి, ఎలాంటి అమ్మాయిని చూడాలనుకుంటారు? సరిపడిన, అంటే మీ అబ్బాయి యొక్క క్యారెక్టర్కి, హైట్కి, అందానికి, అవునా కదా, అన్నిటికీ సరిపడిన వ్యక్తిని చూడాలనుకుంటారు. అవునా కదా? మీ అబ్బాయి తాడి చెట్ల ఎంత ఎత్తుండా, అమ్మాయి ఎంత ఉందనుకోండి, కట్టబెడతారా మీరు? మాట్లాడరేంటండి, చేస్తాం మనం. అంటే మనకంత పర్ఫెక్షన్ అవసరమైంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయనను ఆరాధించేవారు కూడా అలాగే ఉండాలని కోరుకున్నాడు. నేను అది మనం చెప్పేది. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే 23వ వచనం, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అలాంటి వారే కావాలని తండ్రి, ఎలాంటి వారు కావాలని? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు తన తండ్రి కోరికను ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాడు. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను నన్ను నీతిమంతులు చేయడానికి, నిన్ను నన్ను దేవునితో సమాధానపరచడానికి, ఎందుకు ఇవన్నీ దేవుడు మన కోసం, క్రీస్తు మన కోసం చేశాడు అనంటే, మనము ఆయనను ఆరాధన చేయాలి. ఆయన ఆరాధించేటువంటి వారు పరిశుద్ధులై ఉండాలి.
ఆయన ఆరాధించేటువంటి వారు పరిశుద్ధులై, ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద గాడ్. అది దేవుని పెట్టినటువంటి రిక్వైర్మెంట్, దేవుని కోరిక. అది దేవుని కోరిక. అది మిత్రులారు, ఇంకా వచ్చిన చదువుదామా? రమపత్రిక 6:6 16వ అధ్యాయం 21 వచనం. 16వ అధ్యాయం రమపత్రిక 16. నా జతపని వాడగు తిమోతి, నా బంధువులకు లుకియా, యాసోను, సొసిపత్రు, అనువారును. ఒకసారి 6వ అధ్యాయం 16 వచనం చదువుతాను. 6:16. లోబడుటకు, రైట్, కరెక్ట్, దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తం పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీకు అర్థమైందా ఈ మాట? తెలిసిందా అసలు ఈ మాట? అర్థమైందా? మీరు దేనికి లోబడతారో దానికే మీరేమవుతారు? దాసులు. తాగాలని మనసులో ఉంది అనుకోండి, మీరు తాగుతారు, దానికి లోబడుతున్నారు, అంతే కదా? అలాగే మీరు దేవునికి లోబడాలని మీకు మనసులో ఉందనుకోండి, దేవునికి దాసులు. సో వాట్ ఈజ్ అవర్ డెసిషన్? మీ నిర్ణయాలు ఏంటనేది ఇక్కడ మీరే పరిశీలన చేసుకోవాలి. మీ పరిశుద్ధత ఎంతవరకు, మీలో పరిశుద్ధత ఎంతవరకు, ఏ మేరకు మీలో పనిచేస్తుంది అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిందే. మీరు ఆలోచన చేసుకోవాల్సిందే మీ పిల్లరా. కాబట్టి అందుకే పరిశుద్ధ వాక్యం ఇంకా చెప్తా ఉంటుంది, మీరు పాపమునకు దాసులై ఉంటరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతారో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుంచి విమోచించబడే నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. దేవుని ఉపదేశం మీరు వింటున్నప్పుడు కనీసం ఆ ఉపదేశానికైనా మనం ఏం చేయాలి? లోబడాలి. మేమెక్కడ లోబడతాం పాస్టర్ గారు? వస్తాము, వాక్యం వింటాము, ఇట్లా అంటాము, దులిపేసుకుంటాము, వెళ్ళిపోతాము, అంతేనంటారా? కాదు, అలా ఉండడం వల్ల మీకేం ప్రయోజనం లేదు. అలా ఉండడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనము లేదు. దశలోనిలకు రాసిన పత్రిక 2:13 తీయండి. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులరా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఎలాగో చెయ్యలేవు దాన్ని. పరిశుద్ధులము కావడం అనేది నువ్వెంత ట్రై చేసినా అవ్వలేవు. నువ్వెంత ట్రై చేసినా. తర్వాత యాకోబు పత్రికలో మనం చదువు, అనేక మార్లు మేము తప్పిపోతూ ఉన్నాము అని. అనేక మార్లు మేము ఏమవుతా ఉన్నాము? తప్పిపోతాము. దేవుడు నీకు రక్షణ ఇచ్చింది అందుకే. రక్షణలో నీకు పరిశుద్ధాత్మ వరమిచ్చింది కూడా అందుకే. పరిశుద్ధాత్మ వరమిచ్చింది కూడా అందుకే. నీవు రక్షించబడినప్పుడు పొందిన, నువ్వు యేసు క్రీస్తుని నమ్మినప్పుడు పొందిన పరిశుద్ధాత్మ నిన్నేం చేస్తుంది? పవిత్రం చేస్తుంది. పరిశుద్ధాత్మ నిన్నేం చేస్తుంది? పవిత్రం చేస్తుంది. మీ పిల్లలు, కాబట్టి దేవుని ఆత్మ వలన మనము పరిశుద్ధపరచబడాలి. దేవుని ఆత్మ వలన మనం ఎలా పరిశుద్ధపరచబడతాము అని అంటే, ఆయన వాక్యము వినినప్పుడు మనం పాపమునకు కాకోకుండా వాక్యానికి లోబడితే, దేవునికి లోబడితే మనకు పరిశుద్ధత వస్తుంది. అప్పుడే మనం దేవుణ్ణి సరిగ్గా ఆరాధన చేయగలుగుతాం. దేవుని ఆరాధన మనము చేయగలుగుతాం. ఈ మాట మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుని ఆరాధన చెయ్యాలి అనంటే ఆయనను ఆరాధించేటువంటి వారు ఖచ్చితంగా పరిశుద్ధత కలిగి ఉండాలి. అది నీకు ఎలా వస్తుంది అనంటే, నీవు రక్షణ పొందినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వలన నీకు వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, నువ్వు దేవుని వాక్యానికి, దేవునికి లోబడితే పరిశుద్ధత నీకు వస్తుంది. ఇక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. మీరు దేవుని వాక్యానికి లోబడి ఆయన ఆరాధన చేస్తారా, లేదు మాకు నచ్చినట్టే మేము చేస్తామని అవిధేయులుగా ఉంటారా అనేది దేవుడు మీకు వదిలిపెడుతున్నటువంటి అంశం. ఇది
కాబట్టి ఇక్కడ మీరు ఎలా ఆరాధన చేస్తున్నారు ఏంటి అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోవలసిందిగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంటుంది. సో అల్టిమేట్గా దేవుని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటారు దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తం ఏంటోనని. దేవుడు తన చిత్తం ఏంటో మీకు చెప్తున్నాడు. అదే దశలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4వ వచనం. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మీరు అన్నం కూర వండుతున్నారా? చెప్పండి, వండుతున్నారా? ఆ గిన్నెని ఎలా కడగాలో మీకు తెలుసా తెలియదా? మీ ఇంటికి వచ్చిన కోళ్ళకి గిన్నె కడటం కూడా రాదనుకోండి, ఏమంటారు? ఏమిరా ఇది గిన్నె కడగటం కూడా రావట్లేదు, ఏం భార్యం చేసుకున్నావురా ఏందని కొడుకును ముందెడతారు. ఆ తర్వాత వెళ్తారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి, మీ అమ్మాయికి మీరు అది నేర్పించలేదు, ఇది నేర్పించలేదు. ఆమెను కూడా ఏదో కూడా అంటాం అనుకోండి, అవునా కదా? అంటే మన పాత్రల్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో మనకు తెలుసా లేదా? జ్ఞానం ఉందా లేదా? ద సేమ్ థింగ్, నీ శరీరాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలో నువ్వు తెలుసుకోవడమే దేవుని చిత్తం. అర్థమైందా మీకు ఈ మాట? నువ్వు కారు కొనుక్కోవడం దేవుని చిత్తమేం కాదు, దేవుడు ఇస్తాడు కావాలనుకుంటే నీకు. లేదా నువ్వు సైకిల్ కొనుక్కోవడం దేవుని చిత్తం కాదు, దేవుడు ఇస్తాడు కావాలంటే నీకు అవసరాన్ని బట్టి. అర్థమవుతుందండి? నువ్వు మంచి ఇల్లు కట్టుకోవడం దేవుని చిత్తం అని అనొద్దు. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇస్తాడు కావాలంటే. సో నీ ఇల్లు కంటే, నీ కారు కంటే, నీ బంగ్లా కంటే, నీకున్న ధనం కంటే, నీ ఆరోగ్యం కంటే ఉత్తమమైనటువంటిది ఏంటి దేవుని చిత్తము నీ జీవితంలో అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడం. అది ఎలాగుండాలో నువ్వు తెలుసుకోవాలి. ఆ పవిత్రంగా ఎలాగుండాలో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే అది లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయలేవు, దేవుణ్ణి పూజించలేవు, దేవుణ్ణి కూడా చూడలేవు. దేవుని కూడా నీవు చూడలేవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి దేవుని చిత్తం ఏంటంటే ముందు నువ్వు పరిశుద్ధత పొందు. ఇది నీకు ఎలా వస్తుంది అనంటే నువ్వు రక్షణ పొందితే పరిశుద్ధత నీకు వస్తుంది. రక్షణ పొందితే ఎలా వస్తుంది? నువ్వు దేవునికి విధేయత చూపించగలుగుతావు. ఎలా? దేవుడు తన ఆత్మను నీకు బహుమతిగా ఇస్తాడు. ఆ ఆత్మ నిన్ను దేవునికి లోబడేలాగా చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. అలాగే మీరు వాక్యము వినినప్పుడు ఆ వాక్యానికి లోబడటం ద్వారా మీకు పరిశుద్ధత అనేటువంటిది మీకు వస్తుంది. మిత్రులారా, ఇక్కడ ప్రశ్న వేసుకుందాం, మనం ఎలా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం? మనం ఎలా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటున్నాం? మనం ఎలా దేవుణ్ణి పూజిస్తూ ఉంటున్నాం? మనం ఏదైనా చేయాలన్నప్పుడు లెక్కలు వేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేక. ఏం లేక? పరిశుద్ధత లేక. మనం వస్త్రాలు కొనుక్కోవాలంటే లెక్కలు వేసుకుంటామా? చెప్పరేంటండి? లెక్కలు వేసుకుంటామా? వేసుకోం. కొనేసుకుంటాం, కావాలనుకున్నాం కొనేసుకుంటాం. మరి దేవునికి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు కౌంటింగ్. అంతెందుకు చేయాలి, ఇంతెందుకు చేయాలి, ఇది సరిపోదా, అది సరిపోదా, అవును కదా? ఈ విధమైనటువంటి కౌంటింగ్స్ మన లోపల ఎందుకు వస్తున్నాయో తెలుసా? మన లోపల పరిశుద్ధత లేక. పరిశుద్ధత లేక స్వచ్ఛందంగా చేయలేకపోతున్నాం. కారణం పరిశుద్ధత లేకపోతున్నా. కనుక దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బెత్లెహేములో లోకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల ప్రకారం బెత్లెహేములో మన కొరకు రక్షకుడుగా జన్మించినటువంటి క్రీస్తు వలన మనకు కలిగే రక్షణ ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడా క్రీస్తు వలనంటే మనము దేవుణ్ణి పరిశుద్ధముగాను నీతిగాను ఆరాధన చేయడానికి. ఆయన ఆరాధన చేయడానికే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన ఆరాధన చేయాలంటే నీకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత కావాలి, నీతి కావాలి. పరిశుద్ధత కావాలి, నీతి కావాలి. ఇప్పుడు నీకు పరిశుద్ధత కలగడానికి, నీకు నీతి కలగడానికి దేవుడు నీకోసం ఏం చేశాడు అనంటే అక్కడ చెప్పాడు 75వ వచనంలో, శత్రువుల చేతిలో నుంచి విడిపించబడి. ఏంటది? నీకు పరిశుద్ధత కావాలి, అది నీకు అవసరం. నీకు నీతి కావాలి, అది నీకు అవసరం. ఆ రెండు నీకు కావాలంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? శత్రువు చేతిలో ఉన్నావు. కాబట్టి నిన్ను ముందేం చేయాలి? శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించాలి.
శత్రువు చేతిలోంచి నిన్ను విమోచించాలి, నిన్ను విమోచన ఇవ్వాలి. నిన్ను విమోచించడానికి ఏమిస్తే విమోచించబడతావు? విమోచనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? విమోచించడానికి ఏదైనా ఇవ్వాలా వద్దా? ఏమి ఇవ్వకోకుండా విమోచించబడతావా? బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టావు, అది ఊరిని వచ్చేస్తుందా మన దగ్గరికి? నువ్వేమి డబ్బులు కట్టుకోకుండా వడ్డీతో సహా కట్టకుండా వచ్చేస్తుందా? రాదు. అవునా కాదా? కాబట్టి నువ్వు శత్రువు చేతిలో ఉన్నావు. నిన్ను విమోచించాలంటే ఆయన ప్రాణం ఇవ్వాలి, ఆయన ప్రాణం ఇవ్వాలి. నువ్వు పాపం చేతిలో ఉన్నావు, నీ పాపము నుంచి, నీ శత్రువు చేతుల్లోంచి నిన్ను విమోచించాలంటే నీ పాపము ఖరీదు, నీ శత్రువు అడిగింది ఏంటంటే ప్రాణం. ఏంటది? ప్రాణం. నువ్వు చేసిన నీలో ఉన్న పాపానికి వాల్యూ ఎంత, ఖరీదు ఎంత అని అంటే డబ్బులు కాదు, వెండి కాదు, బంగారం కాదు, ఆయన ప్రాణమే ఖరీదు, ఆయన ప్రాణమే ఖరీదు. కాబట్టి నిన్ను విడిపించడానికి, ముఖ్యంగా నీ శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఆయన ప్రాణము ఇచ్చాడు, ఆయన ప్రాణము ఇచ్చాడు. నేను కొన్ని వచనాలు నేను మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను మిత్రులు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? అనేకులకు ప్రతిగా, నీకు బదులుగా. నువ్వేమి ఇవ్వలేవు. నీ ప్రాణం ఇచ్చి నన్ను ఎలాగ నన్ను వదిలిపెట్టరా బాబు, నా ప్రాణం కావాలంటే తీసుకో, నన్ను వదిలేరా నాయనా అని నువ్వు సాతాన్ని బయతులన్నా వాడు వదిలిపెట్టరు. నువ్వు నాకెందుకురా అంటాడు, నువ్వు నాకెందుకురా అంటాడు. కాబట్టి మిత్రులు, ఎందుకంటే నీది కూడా స్పాయిల్డ్ బ్లడ్ కాబట్టి, అపవిత్రమైనటువంటి రక్తం కాబట్టి. కాబట్టి మిత్రులరా, అపవాది, నీ ప్రధాన శత్రువైనటువంటి అపవాది చేతిలో నుంచి నిన్ను విడిపించాలి అని అంటే కావలసినటువంటి రక్తం, ఎలాంటి రక్తం కావాలి అని అంటే మిత్రులరా, నిర్దోషము నిష్కళంకమైనటువంటి రక్తం కావాలి. నిర్దోషమును నిష్కళంకమైనటువంటి రక్తం కావాలి. అది ఎవరి దగ్గర ఉంది? అది క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. పిల్లోడికి అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, రక్తం కావాలన్నారు, నీ ఊడిది ఓ నెగిటివ్. ఏదైనా రక్తమేగా పాస్టర్ గారు ఎక్కించండి అని అంటే డాక్టర్ గారు ఎక్కించండి అని ఎక్కిస్తాడా? చెప్పరేంటండి, ఏదైనా రక్తమే కదా ఎక్కించేయండి అని అంటే కుదురుద్దా? కుదరదు. వాడికి కూడా ఓ నెగిటివే. మీకు అర్థమైంది నా భాష? కాబట్టి మిత్రులారా, మీరు పాపంలో ఉన్నారు, నేను గొర్రెను బలిస్తాను అని అంటే కుదరదు అక్కడ. మీరు పాపంలో ఉన్నారు, మీరు విడుదల పొందడానికి నన్ను ఎలాగోలాగా నువ్వు వదిలేయి, ఇదిగో నీ గొర్రెని తీసుకో, దాని రక్తాన్ని తీసుకో, నన్ను వదిలేయి అంటే వదిలిపెట్టదు సాతాను. నీ ప్రధాన శత్రువు నిన్ను వదిలిపెట్టడు. పోనీ గొర్రె కంటే పెద్దది ఎద్దునిస్తాను వదిలేసేయి అని అంటే, ఇక నా దగ్గర ఏముంది, నా ఆస్తంతా ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ప్లీజ్ గో, ప్లీజ్ తీసుకో, ఈ మూట అంతా నీకే ఇస్తున్నాను, నన్ను ఎలాగోలాగా నేను బతుకుంటే బలిసాకైనా ఏరుకుని తింటాను అని అది వెండి బంగారాన్ని తీసుకొని కూడా నీ పాపమునకు విమోచన నువ్వు సంపాదించలేవు. నీ పాపానికి విమోచన నువ్వు సంపాదించలేవు. నీ చేతుల్లో లేదు, నీ చేతుల్లో లేదు మిత్రులారా. అందుకనే నిన్ను పాపము నుంచి విమోచించడానికి క్రయధనము, దేన్ని క్రయధనం అంటాం? వెల చెల్లించడమే దేన్ని క్రయధనం అంటాం. క్రయధనము అనే దేనికి ఉపయోగిస్తామనంటే, ఏదైనా ఒక వస్తువు ఒకరి చేతుల నుంచి నేను దక్కించుకోవాలనుకుంటే దాన్ని దక్కించుకోవడానికి నేను ఇచ్చే ధనం ఏదైతే ఉందో అది క్రయధనం. ముఖ్యంగా విడిపించడానికి ఇచ్చేటువంటి వాల్యూ, ధనం ఏదైతే ఉందో దాన్ని క్రయధనము అని అంటాం. ఇన్ని విమోచించడానికి క్రీస్తు ఆయన రక్తం ఇచ్చాడు. హల్లెలూయా. అటు మిత్రులారా, యు హ్యావ్ టు ప్రైజ్ గాడ్. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కొని, ఇల్లంతా అలుక్కొని, రంగులు వేసుకొని, పెయింట్ వేసుకొని, దాని పేరు ఏంటి, స్టార్లు పెట్టి, ఇంటి నిండా లైటింగ్ పెట్టి చేసి వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అని ఒక మంకీ క్యాప్ ఒకటి తగిలిచ్చేసుకొని
పప్పులు వండుకొని అవి వండుకొని ఇవి వండుకొని చేసేటువంటిది క్రిస్మస్ కాదు. అలా చేసేటువంటిది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ ఆరాధన అంటే మరియ దగ్గర నుంచి యెరూషలేము మందిరములో ఉన్నటువంటి అన్న అనేటువంటి స్త్రీ వరకు, విధవరాలి వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన ఆరాధన ఏంటంటే కృతజ్ఞత దేవునికి చెప్పడం. కృతజ్ఞత దేవునికి చెప్పడం. వాళ్ళు ఎందుకు కృతజ్ఞత దేవునికి చెప్పారంటే, బికాజ్ వాళ్ళు ఆ కృతజ్ఞత చెప్పడానికి, నువ్వు మరియను తీసుకో, యేసేపుని తీసుకో, జకర్యాను తీసుకో, ఎలిజబెత్ను తీసుకోండి, అలాగే జ్ఞానులను తీసుకోండి, అలాగే గొర్రెల కాపుర్లను తీసుకోండి, అలాగే మరి సుమియోనును తీసుకోండి, అలాగే మరొక వ్యక్తి హన్నాను తీసుకోండి, మందిరంలో ఉన్నటువంటి దిస్ ఆల్ పీపుల్, వీళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞతలే చెప్పారు. ఎందుకంటే వారి విమోచన క్రయధనముగా జన్మించినటువంటి శిశువుని చూచి. హల్లెలూయా. మీరెప్పుడు చెల్లిస్తారు? అసలు ఆ బాధ మీకు అర్థమైతే మీరు చెల్లించగలుగుతారు. ఇట్ షుడ్ కమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. అది మన హృదయ లోతుల్లో నుంచి రావాలి, అది మన మనసులో నుంచి రావాలి. ఆ కృతజ్ఞత భావజాలం అనేటువంటిది. ఒక మనిషి చిన్న హెల్ప్ చేస్తే మీరు వదిలిపెట్టరు, గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ. ఒక మనిషి చిన్న హెల్ప్ చేసినా కూడా అతనికి ఫేవరబుల్గా ఉంటారు, అంటే అనుకూలంగా ప్రవర్తిస్తారు. దేవుడు మీకు ఇంత చేస్తే మీరు ఎందుకు ఆయనకు అనుకూలంగా ప్రవర్తించలేకపోతున్నారు? దేవుడు మీకోసం ఇంత చేసినప్పుడు మనం ఎందుకు ఆయనకు అనుకూలంగా ప్రవర్తించలేకపోతా ఉంటున్నాం? పేతురు రాసినటువంటి పత్రిక దీని మొదటి పేతురు మొదటి అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిదరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ప్రియులారా, నిన్ను విమోచించడానికి దేవుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఆయన చనిపోయాడు, రక్తము చిందించాడు నిన్ను విమోచించడానికి. నిన్ను విమోచించడానికి రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుద్ధరణి అయిన తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు పరలోక రాజ్యంలో. ప్రత్యేకంగా నాకు కనపడమంటే కనపడ్డు. ఆయన దేవుని వాక్యాన్ని చదువు, ఆయన అర్థమవుతాడు. ఆయన సావుకులు చెప్పినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకో, ఆయన అర్థమవుతాడు. హల్లెలూయా. స్పెషల్గా నీ దగ్గరికి వచ్చి హాయ్ అని ఆకాశాన్ని 2 భాగాలు చేసి, మేఘాలు 2 భాగాలుగా ఎడదీసి హాయ్ అని చెప్పాడు నీకు. ఓకే. దేవుడు తన ప్రత్యక్షత అయినటువంటి 66 పుస్తకాల గ్రంథాన్ని దేవుడు నీకు బహుమతిగా ఇచ్చాడు. యూ ప్లీజ్ రీడ్ ఇట్, నీకు అర్థమవుతాడు. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, నీ శత్రువ చేతిలో నుంచి నిన్ను విడిపించాడు. ఇంకా బాగా చెప్పాడు. ఆ 75వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా మిత్రులారా? నీ శత్రువు చేతిలో నుండి, మనలను బాధ పెట్టు వారి చేతిలో నుండి అని పదం కూడా ఉపయోగించాడు. ఎవరండి? మనల్ని బాధ పెట్టు వారి చేతిలో నుండి అని కూడా ఆ పదం ఉపయోగించారు. లేదా మనల్ని ద్వేషించు వారి చేతిలో నుంచి. ఎవరి చేతిలో నుంచి? నిన్ను నరకంలోకి తోసేవాడి కంటే నిన్ను ద్వేషించేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఎవరన్నా ఉన్నారా? నిన్ను నరకంలోకి తోసేవాడే నిన్ను బాగా ద్వేషించేటువంటి వాడు. ఎవరు నిన్ను నరకంలోకి తోసేవాడు? అపవాది. వాడి చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. అంటే మీకు కీర్తన భాగంలో చెప్పాను, ఫరో లాంటి వాడు అని. వారు విడుదల పొందిన తర్వాత కూడా వాళ్ళని వెంటాడాడు. అలాగే నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా అపవాదిగడు నిన్ను వెంటాడతాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని చేయండి. ఆ విడుదల లేనప్పుడు, మీరు పాపంలో బానిసలుగా ఉన్నప్పుడు మీరు వాడిని ఎదిరించలేకపోయారు. కానీ విడుదల పొందిన తర్వాత మీరు ఎదిరించగలరు. 5 ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చాడు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ 6వ అధ్యాయాన్ని గనక మనం చదివితే 6 ఇచ్చాడు మనకి. సిద్ధ మనసు, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు,
రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వీటిని ధరించండి అని చెప్పాడు. వీటిని ఏం చేయాలి? ధరించండి. ఇవి కలిగి ఉండండి. అవి మీ ఒంటి మీద ఉండాలి, అవి మీ శరీరంలో ఉండాలి. సిద్ధ మనసు, ఏదైనా వస్తే రానివ్వండి, నేను చూసుకుంటా అనేంత ధైర్యం, అదే సిద్ధ మనసు. అని ఏమంటామండి? సిద్ధ మనసు. మొన్న ఎవరు అడిగారు, బ్రదరు, మీ సచివాలయం వాళ్ళు మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా, మీకు ఫోన్ చేశారా అని భయపడుతూ తీసుకున్నారేమో నాకు తెలియదు, ఎవరైనా ఇచ్చారేమో నాకు తెలియదు, ఫోన్ చేశారా, చేయలేదన్న. ఏం చేస్తారంటే అన్న, కొడతారా, కొట్టనివ్వండి. చంపుతారా, చంపనివ్వండి. ఏం చేస్తారు వాళ్ళు? చంపుతారు, అంతేగా. కొన్ని కొడతారు, అంతే కదా. తిడతారు, అంతే కదా. బెదిరిస్తారు, అంతే కదా. వాళ్ళు ఏది చేసినా ఎదిరించగలగడానికి సిద్ధ మనసు. శత్రువు ఏం చేసినా ఎదిరించగలగడానికి సిద్ధ మనసు. ద్వేషించేవారు ఏమి చేసినా సిద్ధ మనసు. కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు, నిర్బంధించే ప్రయత్నం చేస్తారు. లెట్ దెమ్ డూ ఇట్, వాట్ విల్ హ్యాపెన్? పోతే పెద్ద ప్రాణం, ఎప్పటికైనా పోయేదే కదా. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది మన దేశంలో, మన రాష్ట్రంలో మరీ దారుణం అయిపోయింది మత పిచ్చి. అవునా కదా మిత్రులారా? గమనించవలసినటువంటి విషయం ఇది. కాబట్టి ఈ వీటిని మీరు ధరించుకోండి. సత్యం అనేటువంటి దట్టి, నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించండి. రక్షించబడినటువంటి మీరు అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు తరమకుండానే మీ దగ్గర నుంచి పారిపోతాడు. తరమకుండానే మీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎంత సింపుల్గా చెప్పాడు దేవుడు. మాకు దెయ్యం పట్టిందని, అపవాది పట్టిందని, మాకు మేలు జరగట్లేదని, ఈ జరగట్లేదని కొబ్బరి నూనె డబ్బాలు పట్టుకొని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు జుట్టు ఇవ్వడం, కాళ్ళు ఇవ్వడం. కాళ్ళు ఇవ్వర్లేండి, పరిగెత్తద్దు అలాగా. డోంట్ డూ ఇట్. కాబట్టి మిత్రులారా, మొదటిగా మనము దేవుణ్ణి సేవించడానికి దేవుడు మనకు రక్షణను ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని సేవించేటువంటి వారికి రక్షణ అవసరం. ఎందుకంటే రక్షించబడితేనే పరిశుద్ధత, నీతి అనేది వారికి ఇవ్వడానికి అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అంటే ఆయన ఆరాధించేటువంటి వారు పరిశుద్ధత అయి ఉండాలి, నీతిమంతులై ఉండాలి. ఈ నీతి, ఈ పరిశుద్ధత ఒక మనిషికి కావాలి అని అంటే మిత్రులారా, వాళ్ళు రక్షించాలి. మనిషిని రక్షించాలి. రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత అక్కడ చెప్పాడు, మనము జీవిత కాలమంతయు నిర్భయులమై. ఎన్ని రోజులు అది? జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగా నీతిగా ఆయన సేవింపను, ఆయన అనుగ్రహించుటకు నీ రక్షణ మనకు కలుగు చేస్తాను. జీవిత కాలం అంతా కూడా నిర్భయులమే. మొన్న మనం నడిపిలేళ్ళం. ఒక అక్క నీతో ఏం చెప్పింది? ప్రార్థనకి వెళ్ళాము, మా కోడలు వచ్చిన తర్వాత వెళ్ళనివ్వట్లేదు. అంటే ఏంటి? కోడల గురించి ఏమైంది? మీకు అర్థమైందా? సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో మన నీకు అర్థమైందా? అంటే నా ఇంటిలో నేను యేసుక్రీస్తుని ఆరాధన చెయ్యాలి అని అంటే నేను ఒకరికి భయపడాల్సి వస్తుంది. ఒకళ్ళకి ఏమవుతుంది? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ గురించి నేను వాళ్ళకి భయపడి ఆయన్ని ఆరాధన చేయడం మానేశాను. అర్థమైందా? ఇప్పుడు రక్షణ నీకు ఎందుకు అవసరం అంటే ఆయన్ని ఆరాధన చెయ్యాలి అనంటే నీవు విమోచించబడాలి. నీవు విమోచించబడితే నీవు నిర్భయంగా ఉంటావు. పాప భయం నీలో నుంచి పోతుంది. పాప భయం నీలో నుంచి. చూడండి, మనిషి జీవితము 24 hours 24 గంటలు భయం మనిషిని వెంటాడుతుంది. ముఖ్యంగా మన దేశంలో తుమ్మితే భయం, దగ్గితే భయం. తుమ్మికి భయపడే వాళ్ళు ఉన్నారా లేరా? తప్పుకున్న మీరు కుర్చీలోంచి లేచి వెళ్ళేటప్పుడు ఆచ్ అన్నారు అనుకోండి, అరే తుమ్ము వచ్చింది ఆగరా. తుమ్మితే భయం, అవునా కదా?
రప్పుకుని మీరు బండి ఎక్కి అలా కూర్చోగానే ఎవరైనా ఒక విధవరాలు బొట్టు లేకుండా ఎదురు వచ్చింది అనుకోండి, అరే ఆగరా కాసేపు. పోనీ అలా అనకపోయినా ఒక 10 నిమిషాలు ఆగి వెళ్తాం. లోపల ఉంది అది. బయట చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు గాళ్ళు, కానీ లోపల ఉంది అది. అదేంటది? భయం. యేసుక్రీస్తు నమ్మిన వారికి ఇవేవి ఉండవు. యేసుక్రీస్తు నమ్మిన వారికి ఇవేవి ఉండవు. ఒకవేళ నేను రక్షించబడి నేను అవన్నీ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు రక్షించబడి లేవు. నువ్వు దేవునికి కాదు లోబడుతుంది, దెయ్యానికి. ఎవరికి? దెయ్యానికి. అవన్నీ నీ లోపల ఉన్నాయి, బయటకు చెప్పట్లేదు, అయినా లోపల ఉన్నాయి కదా. లోపల ఉండే కదా నువ్వు అలా ఆగింది ఎందుకు? వెళ్ళాలనుకున్నవాడు గప్పుని వెళ్ళిపోవచ్చు కదా. ఒక 2 నిమిషాలు ఎందుకు ఆగావు? ఆవిడ ఎదురొచ్చిందని. అవునగా? ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, వీ హ్యావ్ టు కమ్, ప్లీజ్ కమ్ అవుట్. వీటన్నిటి నుంచి మనం బయటపడతాం. వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడతాం. ఈ లోకంలో భయం అనేది మనకి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? లోపల పాపం ఉండడమే ప్రధాన కారణం. ఎవరు భయపడతారు? తప్పు చేసినవాడే భయపడతాడు, తప్పులో ఉన్నవాడే భయపడతాడు, తప్పులో జీవించేవాడే భయపడతాడు, పాపంలో బ్రతికేవాడే భయపడతాడు. ఎవరు భయపడ్డాడు? ఆదాం భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? తప్పు చేశాడు. ఎందుకు దాక్కున్నాడు? తప్పు చేశాడు. అందుకే మనం ఏదైనా చెయ్యాలంటే అది చేస్తే ఏమవుద్దో ముందే అనుమానం వచ్చేసింది మనకి. ముందే అనుమానం అనేటువంటిది మన జీవితంలో, ఇది చేస్తే ఏమవుద్దో. యేసుక్రీస్తుని నమ్మినప్పటికీ కూడాను ఇప్పటికీ అనుమానము, భయము అనేటువంటిది నీ లోపల ఉంది. ఎందుకైనా మంచిది. ఏంటది? ఎందుకైనా మంచిది. నలుగురు అంటున్నారుగా, ఏమైందిలే, మనకు లేదు మాస్టర్ గారు, వాళ్ళకి ఉందిగా, మనం ఏం చేద్దాం? ఇది ఒకటి నేర్చేసుకున్నాం మనం. మనకు లేదు, వాళ్ళకు ఉందిగా, మనం ఏం చేద్దాం? ప్లీజ్ కమ్ అవుట్, ప్లీజ్ కమ్ అవుట్, ప్లీజ్ కమ్ అవుట్. ఈ భయంతో నువ్వు దేవుణ్ణి సరిగ్గా ఆరాధన చేయవు. రక్షణకి ఎందుకు అవసరం తెలుసా? నీలో ఇటువంటి భయాలు ఉన్నాయి కాబట్టి. ప్రభు చెప్పాడు, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. పిరికి వారు దేవుని రాజ్యంలోనికి రారు. ఎందుకంటే నువ్వు పొందిన ఆత్మ ఏదైతే ఉందో అది పిరికితనము కలిగినటువంటి ఆత్మ కాదు. ఈ మధ్య మనం మన సోల్జర్ గురించి మనం విన్నాం. సామెల్ పేరేంటి? ఆయనకు ఉద్యోగం పొద్దని తెలియదా? తెలుసు, సామెల్ ఆయన పేరు. మిగతాది ఏదో ఉంది, కేరళకి సంబంధించిన మిలిటరీ ఆయన. ఉద్యోగం పొద్దని తెలీదా? ఆయనకి తెలీదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఆయన పెద్ద కమాండర్ కదా, మంచి ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ కదా, ఆయన తెలీదా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, నువ్వు దేనికి భయపడుతున్నావు? దేవుని నువ్వు స్వచ్ఛందంగా ఆరాధించడానికి, నీ దేవుని నువ్వు ఆరాధన చేయడానికి, నీ కోసము జన్మించినటువంటి, నీ కోసం మరణించినటువంటి నీ క్రీస్తుని నువ్వు ప్రేమించడానికి, నువ్వు ఆరాధించడానికి ఎవరికి నువ్వు భయపడుతున్నావు? దేనికి నువ్వు భయపడుతున్నావు? వాటన్నిటి నుంచి విడిపించటానికి క్రీస్తు నీ కోసం వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు రక్షించబడాలి. ఆయన్ని సరిగ్గా నువ్వు ఆరాధన చేయాలి అని అంటే, నువ్వు ఆయన సరిగ్గా సేవించాలి అని అంటే, నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి, నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. నీకు పరిశుద్ధత, ఆ నీతిని నీకు ఇవ్వడానికి నీ శత్రువు చేతుల్లో నుంచి, నిన్ను బాధించు వారి చేతుల్లో నుంచి, నిన్ను ద్వేషించు వారి చేతుల్లో నుంచి ఆయన నిన్ను విడిపించడానికి ఆయన తన స్వరక్తం ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి చనిపోయాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఇంకా భయముతో ఆరాధన చేస్తున్నావు అని అంటే, ఇంకా నిర్బంధంతో ఆయన్ని సేవిస్తున్నావు అని అంటే, నువ్వు ఇంకా బానిసవు కాదా? ఇంకా నువ్వు జీవిస్తుంది పాపంలో కాదా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఈ పాపము నుంచి రావలసిందిగా ప్రభు పెట్టిందని మీకు తెలియజేస్తాను. రోగం వస్తే భయం, పంట సరిగ్గా పండకపోతే కూడా భయమే. నా మాటలు అవునంటారా కాదంటారా? పంట సరిగ్గా పండకపోయినా భయమే. ఎందుకు పండలేదు, ఎందుకు పండలేదు అని అనుమానం. బహుశా నేను పెట్టిన విత్తనం ముహూర్తంలో పెట్టలేదేమో.
అవునా కాదా? నేను పెట్టిన విత్తనం ముహూర్తంలో పెట్టలేదేమో. లేదా ఆ విత్తనాలు పెట్టే వాడిలో ఎవడైనా ఉన్నాడేమో. విత్తనాలు పెడతారు కదా, ఆడల్లో ఎవరైనా దరిద్రుడు ఉన్నాడేమో, ఆడుడైనా పెట్టాడేమో. ఈ విధమైనటువంటి భయాలు. పంట పండకపోతే భయం, యాక్సిడెంట్ అయితే భయం. ఎందుకయ్యింది? పొద్దున్న లేచాడు మొహం చూశానంట. పొద్దున్న లేచి అంటే ఏంటి? డైలీ చూసేదాడు మొహం కాదా? ప్రతిరోజు చూడట్లేదా మొహం అనేది? కైండ్ ఆఫ్ నాన్సెన్స్. ఒక మనిషిని హ్యూమిలియేట్ చేయడం అనమాట అది. ఒక మనిషిని హీనంగా చూడడం అది. ఒక మనిషిని ఒక దుర్బలముగా, ఒక మనిషిని, ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయడం. అది కాదా అవమానించడం? ఒక మనిషిని అవమానించడం కాదా అది? ఆడి మొహం చూస్తే నీకు చెడు జరిగిందా? అంటే నువ్వు పెద్ద నీతిమంతుడువా? వాడు ఎదురొస్తే నీకు నష్టం జరిగిందా? నువ్వు ఎదురెళ్తే అందరికీ సంపన్నుడైపోతాడా? కైండ్ ఆఫ్ సెన్సిటివ్స్. ఏ విధమైనటువంటి మైండ్ సెట్ ఇది? ఇది కాదా హ్యూమిలియేట్ చేయటం మనిషిని? ఇది కాదా హ్యూమిలియేట్ అంటే? అవమానపరచటం, నిందించటం, దూషించటం, కించపరచటం. నీ హీనమైన మనసు కాదా అది? నీ మనసు ఎంత హీనమైనదైతే మరొక వ్యక్తిని నువ్వు హీనంగా చూడగలుగుతావు. నా దేవుడు అలా చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అలా చూడలేదు. నువ్వు ఎవరివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత నీచ నికృష్టపు పాపివైనా, నీకోసం ప్రాణం పెట్టాడైనా నిన్ను రక్షించడానికి, నీ పాపము నుండి, నీ శత్రువు చేతుల నుంచి, నిన్ను ద్వేషించు వారి చేతుల నుంచి విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నువ్వు సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి సత్యంగా ఆరాధించాలి, పరిశుద్ధంగా ఆరాధించాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చింది. ఈ భయాలన్నిటి నుంచి నిన్ను విడిపించడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. మానవ జీవితం అంతా కూడాను భయం, 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 భయం. రక్షించబడిన నీవు కూడా ఆ భయంలో ఉంటున్నావేమో. ఒక్క వచనాన్ని మీకు పరిచయం చేస్తా, చదవండి. ఇంకే ఒక వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. చెప్పాలి నాతో పాటు ఈ మాట కూడా. 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు, గట్టిగా చెప్పండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఏం చేయడానికంట? రక్త మాంసంలో పాలివాడాడు. ఎందుకు అయ్యాడైనా? మనల్ని జీవితకాల భయం నుంచి మనల్ని విడిపించడానికి. కాబట్టి మీకు ఏదైనా చెయ్యాలి అని అనిపించినప్పుడు, ఇది చేస్తే ఏమవుద్దో, అది చేస్తే ఏమవుద్దో అని భయపడకండి. ఆడెదురొస్తాడేమో, వీడెదురొస్తాడేమో, వెనకాల వస్తాడేమో, ముందు వస్తాడేమో, నీ చేత్తో పెట్టకూడదు, వాళ్ళ చేత్తో పెట్టాలి. ఈ పిచ్చి ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి. ఈ పిచ్చి మైండ్ సెట్ నుంచి మనము బయటికి రావాలి. ఒక మనిషిని హీనంగా చూడడం అనే మనసు మారాలి. ఒక మనిషిని నీచంగా చూసే మనస్తత్వం నుంచి మనం బయటికి. యేసుక్రీస్తు కల్వరి సిలువలో నీ ప్రతి పాపమునకు బలి అయ్యాడు. నువ్వు క్రీస్తుని నమ్ము, నువ్వు యేసుక్రీస్తుని నమ్ము, నీ పాపము నుంచి నువ్వు విడిపించబడతావు, నీ శాపము నుంచి నువ్వు విడిపించబడతావు. ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను, క్రొత్తవాయను. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేదు. హి ఈజ్ నాట్ కర్స్డ్. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వాడు శపించబడిన వాడు కాదు, వాడి శాపము నుంచి విమోచించబడుతున్నాడు, వాడి పాపము నుంచి విమోచించబడుతున్నాడు, వాడి పాపము నుంచి విమోచించబడుతున్నాడు. మిత్రులారా, యేసు క్రీస్తు 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు, ఆయన కుమారుడై ఉండి
దేవుడై ఉండి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక నీకోసం నా కోసం దాసుని స్వరూపాన్ని ధరించుకొని శరీరం ధరించుకొని ఎందుకు వచ్చాడంటే, రక్త మాంసంలో ఆయన ఎందుకు పాలివాడయ్యాడు అనంటే, మనము మన శత్రువుల చేతుల్లోంచి విడిపించి, మనల్ని ద్వేషించు వారి చేతుల్లో నుంచి విడిపించి, నీకు నష్టం కలుగజేసే వారి చేతుల్లో నుంచి విడిపించి, నీకు రక్షణ ఇచ్చి, నీ సమస్త భయము నుంచి నీకు విడుదలను కలుగజేసి, నువ్వు దేవుణ్ణి పరిశుద్ధముగా, నీతిగా, నిర్భయముగా ఆయనను ఆరాధన చేయడానికి దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు వలన నీకు ఇవ్వబడిన రక్షణ దేనికి, ఎందుకు నీకు ఇచ్చాడు? దావీదు పట్టణములో బెత్లెహేములో 2025 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన జన్మించినటువంటి యేసు క్రీస్తు రక్షకుడు. ఆ రక్షకుడు వలన నీకు ఇవ్వబడిన రక్షణ ఎందుకు అని అంటే మిత్రులారా, నువ్వు నిర్భయముగా నీ పాపము నుంచి నువ్వు విడిపించబడి స్వచ్ఛందంగా ఆయనను పరిశుద్ధముగా, నీతిగా ఆయనను ఆరాధన చేయడానికి దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు మిత్రులారా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచైనా, ఈ క్షణము నుంచైనా సరే మనము క్రీస్తుని నిర్భయంగా ఆరాధన చేద్దాం. నిర్బంధంతో కాదు. నిర్బంధంతో కాదు. నిర్బంధం అంటే ఏంటి? చెయ్యాల్సిందే ఏంటి అది? 9 గంటలకు డ్యూటీ, 9 గంటలకు టైం ఇస్తాడు కదా, 9 గంటలు నువ్వు అక్కడ ఉండాల్సిందే. బయోమెట్రిక్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? బయోమెట్రిక్ పెట్టాడు ఆఫీసులో, గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నా కదా. ఎందుకు పెట్టాడు? నువ్వు ఇన్ టైం అక్కడ ఉండాలి. అదేంటి? నిర్బంధం. ఖచ్చితంగా చేయాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. ఈరోజు మీరు అందరూ చాలామంది లేటుగా వచ్చారు, మీకు కూడా బయోమెట్రిక్ పెడదాం. దట్స్ నాట్ మై డ్యూటీ. అలా నిర్బంధంతో కాదు మిత్రులారా. మీకు తెలుసు ఇన్ టైం, తెలుసు 8:45, మీకు తెలుసు టైము, మీకు తెలుసు 12 గంటలకు ముగించబడుతుంది, మీకు తెలుసు. ఇన్ టైంలో ఉండడం, ఇన్ టైంలో ఆరాధన చేయడం, అది మీరు నిర్బంధంతో కాదు, స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రేమ, దేవుని మీద విశ్వాసం, నమ్మకం, భయం ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇలాగూ మనం దేవుని ఆరాధన చేయాలి. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. ఈరోజు ఆత్మ దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు.